సార్ ఇది స్పెషల్ ఆఫీసర్ సార్ కమిషన్ సార్ మోడీ ఇస్తున్నాడు ఇది సదా గుర్తుపెట్టండి. కస్టడీ మల్లేశ్వరి పట్టుకో మోడీ చంద్రబాబు నాయుడు ఇస్తున్నారు ఇక గుర్తుపెట్టుకోండి. ఎవరు కాదు చెరుకు రాజలక్ష్మి చూసిన ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, అమర్నాథ్ రెడ్డి గారు. గుర్తుపెట్టుకో అనుకోండి. ఎవరు ఇచ్చారు మిల్ల? అమర్నాథ్ రెడ్డి గారు. భారతదేశం అంతా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 300 కోట్ల ఇళ్లను మంజూరు చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో గూడూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా మన యొక్క తమాషా ప్రకారం కూడా మనం లబ్ధిదారుని ఎంపిక చేసి ఏడీపీ పంపించిన తర్వాత దాని ప్రకారం మన నియోజకవర్గంలో మన శాసనసభ్యులైనటువంటి డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారు నియోజకవర్గంలో ఉన్న ప్రతి బూత్ లెవెల్ నుంచి 294 బూత్ లెవెల్ నుంచి అదేవిధంగా ప్రతి బూత్లో కూడా లబ్ధిదారులు నిరుపేదలు ఎవరు వారి యొక్క ఆవశ్యకత ప్రతి ఒక్కరికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ అర్బన్ కింద కూడా ఇళ్లను మంజూరు చేసి ప్రతి పేదవారిని ఆదుకునేదానికి 4.5 లక్షల రూపాయలు ఒక ఇంటి నిర్మాణానికి ఈరోజు మన యొక్క 4,30,000 రూపాయలు ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. ప్రతి లబ్ధిదారుడు కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 2,50,000 ఇస్తే మొన్న పరిపాలించిన ప్రభుత్వం 1,80,000 రూపాయలతో ఇల్లు కట్టుకోమని జగనన్న లేఅవుట్ అంటే ఒక లేఅవుట్ నిర్మించింది. అక్కడ వారి యొక్క నాయకులు అభివృద్ధి చెందేదానికి వారి కోసమే నిర్మించినట్లుంది. కానీ అక్కడ భార్యాభర్త కాపురం చేయాలంటే ఒకరు బయట ఉండాలి, ఒకరు లోపల ఉండే పరిస్థితుల్లో ఇళ్ళు నిర్మించుండారు. ఏ ఇళ్ళు కూడా పూర్తి చేయలేదు. పడమర తట్టుండే 35 ఇళ్ళు పూర్తి చేశారు. తూర్పు తట్టుండే 3-4 ఇళ్ళే చేశారు. అక్కడ తాగేదానికి నీటి వసతి కూడా లేకుండా వాళ్ళ పాటికి వాళ్ళు చేసి వెళ్ళిపోయారు. కనీసం అక్కడ పడమర పక్కన ఉన్న వారికి నీటి వసతి కలగచేయాలన్నా కూడా అండర్ బ్రిడ్జ్ కింద నుంచి పైప్ లైన్లు వేసి రైల్వే వారి యొక్క అనుమతి తీసుకొచ్చారు. అది కూడా చేయలేదు. 5 సంవత్సరాలు ఇల్లు కడుతున్నారు. చేరిన వాడికి కూడా నీటి వసతి కల్పించి ఈరోజు తెలుగుదేశం ఉమ్మడి నాయకత్వమైనటువంటి బీజేపీ జనసేన నాయకత్వంలో మా శాసనసభ్యులు పాసిం సునీల్ కుమార్ గారు వారికి కూడా నీరు వారిని పడమర పక్కన ప్రతి ఇంటికి కూడా ఈరోజు పైప్ లైన్ల ద్వారా నీళ్లు ఇస్తున్నారనే విషయాన్ని గుర్తు చేస్తారు. కాబట్టి ఎక్కడైనా ఒక స్ట్రక్చర్ నిర్మించినప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ కింద కావచ్చు, అర్బన్ కింద కూడా వారందరికీ సరైన సివిక్ కమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేయాలనే ఆలోచనతో ఈ రోజున్న మా శాసనసభ్యులు పాసిం సునీల్ కుమార్ గారు కొనసాగిస్తున్నారని తెలియజేస్తూ సెలవు. నమస్కారం. ఈరోజు ప్రధానమంత్రి గారు దేశవ్యాప్తంగా ఎవరైతే పేదలు ఉన్నారో నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ళు మంజూరు చేయడం జరిగింది. అయితే కేంద్రం నుంచి ఈ రాష్ట్రానికి కొంతమేర డబ్బులు అందుతాయి. మిగతా రాష్ట్రం కొరవేసి ఒక ఇంటికి సుమారుగా 4,30,000 రూపాయలు వచ్చే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఇంకా స్టేట్ ఫైనల్ చేయలేదు. అయితే 4,30,000 రూపాయలు ఒక ఇళ్ళకి వస్తే ఆ పేదోడు పూర్తిగా అప్పు చేయకుండా కట్టుకునే పరిస్థితి ఈరోజు వస్తుంది. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి భారతీయ జనతా పార్టీ తరఫున నేను ఈ జిల్లాకి అధ్యక్షుడిని ఇన్ఛార్జి అని చెప్పుకోవడం కూడా సంతోషంగా ఉంది. ఎందుకంటే పేదోళ్ళకి ఇచ్చే ఇళ్ళకి
దీంట్లో కలెక్టర్ కమిటీలో నేను కూడా ఒకటి ఉంటాను. ఆవాస్ యోజనానికి జిల్లాలో పార్టీ నన్ను నియమించింది. నేను సంతోషంగా ఈరోజు సునీల్ అన్న ఈ కార్యక్రమాన్ని నన్ను పిలిచి సునీల్ అన్న ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇళ్ళు తెచ్చి అందరికి పేదోళ్ళు పంచాలని ఎంత తపన పడుతున్నాడో అది అన్న కోరిక త్వరలోనే తీరబోతుందని చెప్పి మీ అందరి ముందర పేరున తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్న సునీల్ అన్నకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అందరికీ నమస్కారం. ముందుగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారికి పేద ప్రజలందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఇంకా పక్కా గృహం లేని అనేక మంది పేదలు ఉన్నారు. వాళ్ళలో కూడా మధ్యతరగతి కుటుంబీకులు కూడా అనేక మందికి సొంత ఇల్లు అనేది ఒక కల్లాగా మిగిలిపోయిన పరిస్థితి. గతంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు పేదల యొక్క సొంత గృహం కళని నెరవేర్చే దానికోసంగా టిట్కో హౌసెస్ పేరు మీద దాదాపు 7 లక్షల ఇళ్ళు ఆనాటి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో నారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో నిర్మించడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నిర్వీర్యం చేసి వాటికి బులుగు రంగు వేసుకొని తన ప్రత్యేకత చాటుకోవడం జరిగింది. అయితే ఏదైతే పేదల పట్ల నిబద్ధతతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందరూ కూడా సొంత గృహాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నారో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో సుమారుగా 3 కోట్ల పైచిలకు ఇళ్ళు మంజూరు చేసి ప్రతి ఒక్కరు కూడా 3 కోట్ల మంది గృహాలు నిర్మించాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో PMAY ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క సహకారంతో భాగస్వామ్యంతో కేంద్ర ప్రభుత్వం తన షేర్ తానిస్తే రాష్ట్ర ప్రభుత్వం మరికొంత షేర్ దాంట్లో యాడ్ చేసి ఇక్కడ ప్రతి ఒక్కరికి గృహము నిర్మించేదానికి ప్రయత్నాలు చేపట్టడం చాలా సంతోషదాయకం. దాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదిన సందర్భంగా లాంచింగ్ చేసిన దానికి వారికి అందరికి కూడా ఇట్లా రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇచ్చిన ఈ అవకాశాన్ని స్థలం ఉన్నా లేకపోయినా లేని వాళ్ళు కూడా మా గూడూరు నియోజకవర్గంలో ఉండే మా శాసనసభ్యులు డాక్టర్ పాసిల్ సునీల్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో ఎక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయో వాటిని లేఅవుట్ చేసి స్థలాలు కూడా ఇచ్చే వెసులుబాటు ఉంది. కాబట్టి వీటిని ఉపయోగించుకొని సొంత ఇంటి కళని నెరవేర్చుకోవాలని చెప్పి పేదలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ విషయంలో మా బీజేపీ నాయకులు పురుషోత్తం గారు ఈ జిల్లా టీంలో ఉండడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే మనం ఉన్నా లేకపోయినా ఆ కమిటీలో ఉంటాడు కాబట్టి అలాట్మెంట్లో కొంత ఎక్కువ శాతం గూడూరు నియోజకవర్గం తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మన నాయకుడు మన ప్రధానమంత్రి మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు 4,30,000 రూపాయలు ఒక యూనిట్ కాస్ట్, దాన్ని దాదాపు 3 కోట్ల ఇళ్ళు ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా శాంక్షన్ చేసినందుకు ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ లోకల్గా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి ఈ 4,30,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కలిసి ఖర్చు చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే గతంలో జగనన్న లేఅవుట్ అని వేశారు. అక్కడ పాపం ఇళ్ళు చాలా చిన్నవి, అన్యాయం ఉందో పరిస్థితి చూస్తే. కానీ అవన్నీ కూడా మాట్లాడాం, ఏఈ గారితో వీళ్ళతో అంతా మాట్లాడాం. అవన్నీ ఎవరైతే ఇంతవరకు అసలుకి శంకుస్థాపన చేసుకోలేదో అవన్నీ కూడా క్యాన్సిల్ చేయమని చెప్పి చెప్తున్నాం. ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళకి బిల్లు పడి ఉంటే వాళ్ళని చేయలేము. కాబట్టి బిల్లు పడిన వాళ్ళందరూ కూడా మొత్తం క్యాన్సిల్ చేసి అలాగే విస్తారణ ఎక్కువ ఇస్తాం సార్. అందుకని 2 సెంట్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఎందువల్లంటే గతంలో జగన్ ఇల్లు ఇస్తే వాళ్ళే చెప్పారు, భార్య భర్త పెళ్లి చేసుకుంటే భార్య బయట ఉంటే భర్త బయట ఉండాలని చెప్పి, లేకపోతే భర్త బయట ఉంటే భార్య లోపల ఉండాలని చెప్పేటువంటి మాట వాళ్ళ నాయకులే చెప్పిన విషయాన్ని కూడా తెలియజేస్తాం. 2 సెంట్లతో బ్రహ్మాండమైన ఇల్లు 4,30,000కి బ్రహ్మాండమైన ఇల్లు ఈరోజు ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా అర్హత గల వాళ్ళకి, నిజంగా నిరుపేదలకి ఇచ్చేందుకు మేము ఎప్పుడు కూడా ముందుంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే జగనన్న లేఅవుట్లో ఎక్కడైతే స్థలాలు ఇవ్వకుండా బినామీ పేర్లు పెట్టున్నారో అవన్నీ కూడా వెరిఫై చేయాలని చెప్పి హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని
తెలియజేస్తున్నాం. ఎక్కడ కూడా డబుల్ ఎంట్రీ కానీ లేకపోతే ఉన్నోడికి ఇల్లు పొలం స్థలం ఇచ్చుంటే మాత్రం అన్నీ కూడా ఖచ్చితంగా క్యాన్సిల్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. దాని మీద కూడా పర్యవేక్షణ మా మున్సిపల్ కమిషనర్ గారు అలాగే ఎంఆర్ఓ గారు కూడా ఈ విషయంలో ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. అలాగే హౌసింగ్ సిబ్బంది కింద నుండి చెప్తున్నా సిబ్బంది మార్పు తీసుకోండి. పోయిన 5 సంవత్సరాలలాగా ఇష్ట ప్రకారంగా చేస్తే జరగదు. దయచేసి అర్హులకి ఇవ్వండి. అనర్హులకి ఇస్తే మాత్రం విడిచిపెట్టే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. వర్క్ ఇన్స్పెక్టర్ కూడా తెలియజేస్తున్నాయా, దయచేసి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో గౌరవంగా ఇవ్వచ్చు. మేము ఉన్నాము. ఇంతకుముందు మున్సిపల్ చైర్మన్ ఉన్నాను, అప్పుడు హౌసింగ్ శాంక్షన్ అయింది. ఎమ్మెల్యేగా ఉన్నాను, అప్పుడు హౌసింగ్ శాంక్షన్ అయింది. ఎక్కడ కూడా చిన్న అవినీతి లేకుండా నిజమైన లబ్ధిదారులకి ఇల్లు ఇచ్చిన విషయం కూడా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి జగన్న లేఅవుట్లో ఎవరన్నా బినామీ పేర్లు అవన్నీ కూడా తీసివేయమని చెప్పి నేను కోరుతున్నా. అలాగే ముఖ్యంగా ఈ గాంధీనగర్ కానీ అలాగే అడవి కాలనీ కానీ ఇక్కడంతా కూడా మళ్ళీ రీసర్వే చేయమని చెప్పి ఎంఆర్ఓ గారు కూడా చెప్పా. అది కూడా రీసర్వే చేస్తారు. ఎందుకంటే ఒక్కొక్కరికి 5-6 ప్లాట్లు, ఒక్కొక్కరికి 10 ప్లాట్లు బినామీలు పేరుతో ఉన్నారు. ఎవరైనా కావచ్చు, మామూలు కావచ్చు, అవతల కావచ్చు. అక్కడ జరిగింది వాస్తవం. కాబట్టి దానిపైన కూడా ఎంక్వైరీ ఏమని చెప్పి మన సబ్ కలెక్టర్ గారికి కూడా తెలియజేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. నిజంగా ఇల్లు ఎవరికి లేదో, నిజంగా కట్టుకునేటువంటి స్తోమత, ఆర్థిక స్తోమత ఎవరికి లేదో వాళ్ళకే ఇల్లు శాంక్షన్ చేసి ఇవ్వాలని చెప్పి కోరుతున్నా. అలాగే మా కమిషనర్ గారికి మరొకసారి తెలియజేస్తున్నా. అక్కడ ఎంక్రోచ్మెంట్లో చాలామంది ఉన్నారు. అవి వెంటనే వాళ్ళందరూ కూడా బయటికి తీసేయాలని చెప్పి కమిషనర్ గారికి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ గెలిచి 4 సంవత్సరాలు అయింది. ఆ జగన్ నీళ్ళు ఆపేసి దాదాపు 4 నెలలైంది తెలుగుదేశం పార్టీ గెలిచి. అలాగే జగన్ నీళ్ళు శాంక్షన్ అయ్యి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. ఇంకా కూడా ఆడ యూనిట్ పెట్టి రన్ చేస్తున్నారు. దాని మీద ఎందువల్ల మున్సిపల్ అధికారులు ఎందువల్ల జాప్యం చేస్తారో అర్థం కాని పరిస్థితి. దయచేసి 3 days లోపల అక్కడ వికెట్ చేయమని చెప్పి కమిషనర్ గారికి తెలియజేస్తున్నాను. దయచేసి చేయకపోతే మాత్రం ఇబ్బందికర పరిణామం అని చెప్పి కమిషనర్ గారికి మళ్ళీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎంకరేజ్మెంట్ దారులను మనం ప్రోత్సహించే పరిస్థితి ఉండకూడదు. కోటేశ్వరుడికి మీరు భూమి ఇచ్చి పేదవాడికి భూమి లేకుండా ఉంటే ఎవరు ఒప్పుకోరు. కాబట్టి పేదవాడు కడుపు కాడే పనులు చేయొద్దని చెప్పి మా అధికారులకి మరొకసారి తెలియజేస్తూ, నిజమైన పేదవాళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఇల్లు ఇస్తామని చెప్పాము ఎలక్షన్స్లో ప్రధానమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా అందరికీ లబ్ధిదారులందరూ కూడా ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత మా ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులది, తెలుగుదేశం నాయకులది, బీజేపీ నాయకులది, జనసేన నాయకులది అని చెప్పి తెలియజేస్తుంది.